నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజనగర్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేలావత్ పుజ్జి హరిలాల్ ఈ రోజు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేశారు. తనను సర్పంచ్ గా గెలిపించిన వాడు సభ్యులకు, గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వసురమ్మ, హరిలాల్, పద్మ, అచ్చాలి రమేష్, నాగేష్, ఝాన్సీ బాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీవీ 999 న్యూస్ తో మాట్లాడారు. అందరికీ నమస్కారం. గిరిజనగర్ తండా. నా పేరు బుజ్జిబాయి. నేను కొత్తగా సర్పంచ్గా ఎన్నికైనా. అందరి 5 తండాల సహకారంతో నా కొడుకులు, కోడలు, బిడ్డలు అందరితో సహకారం చేతులతో బావలు, అక్కలు, అత్తలు, మావలు అందరి సహకారంతో సర్పంచ్గా నిలబడ్డాను. ఈ కొత్తగా గిరిజనగర్ తండా గ్రామ పంచాయతీకి అన్ని పనికి ముందుకుండి అందరికీ సహకారం తీసుకొని అందరి ఆలోచనలు తీసుకొని ముందుకు నడుస్తానని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. మరి మీడియా మిత్రులకి, మరి గ్రామ ప్రజలకు, మరి ముఖ్యంగా మన కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గిరిజనగర్ మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఈ గ్రామానికి సర్పంచ్గా మాకు బుజ్జిబాయి హరిలాల్ గారికి ఎన్నుకున్నందుకు ఈ గ్రామస్తులకి, అందరికీ ముఖ్యులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ అందరూ కూడా ఈ పనిలో కానీ, అభివృద్ధి పనిలో కానీ అందరూ భాగస్వాములై అందరి సహకారంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అందరి మీ యొక్క సహకారం కావాలి, గ్రామస్తుల సహకారం కావాలి. అందరి సహకారంతో మేము కూడా ముందుకు పోయి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా కానీ అభివృద్ధి, మన సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, బోర్వెల్స్ కానీ, ఇంకా రకరకాలుగా పింఛన్లకు సంబంధించిన విషయాలు కానీ, అన్ని రకాలుగా రేషన్ కార్డులు కానీ, ఇలాంటి ఏ కార్యక్రమం ఉన్నా కానీ ప్రభుత్వం వచ్చే నిధులు కానీ అన్నీ కూడా గ్రామ సమక్షంలో వార్డు నంబర్లతో సహకారంతో గ్రామ పంచాయతీ నిర్ణయం ప్రకారంగా ఖచ్చితంగా నడుస్తాం. అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి అందరి సహకారం రావాలి. మాకు గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకి అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని కోరుకుంటూ పేరు చెప్పు. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరియు మన గిరిజనగర్ తండ గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ మన నూతన ప్లస్ మన హరిలాల్ బుజ్జినాయక్ గారికి సర్పంచ్ మాట్లాడడానికి రావట్లేదు, కానీ మా ఇద్దరికి ఉప సర్పంచ్ మరియు సర్పంచ్ ప్రతి ఏ పని అయినా కానీ చేసే బాధ్యత మాదని చెప్పేసి మా తండ ప్రజలకి అందరికీ వేడుకుంటున్నాం అని చెప్పేసి నూతన గ్రామ పంచాయతీ నేను ఒకటో వార్డు నెంబర్ని నేనావత్ వస్రాం. సర్పంచ్, ఉప సర్పంచ్ హరిలాల్ బుజ్జిబాయ్, ఉప సర్పంచ్ బాలునాయక్, శ్రీనాథ్ బాలునాయక్ మా 5 తండాల సహకారంతో గెలుపొందినందుకు మా 5 తండాల ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నా. పెద్ద మనుషులకు, చిన్న పెద్దలకు, అక్కలకు, చెల్లెలకు, మా తాతలకు, మా ముత్తాతలకు అందరికీ నా 10 ఏళ్లతో మొక్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి 5 తండాలు సహకరించాలి. 5 తండాలు కలిసి గెలిచినా ఓడినామని తేడా లేకుండా అవతల వాళ్ళు, యువతల వాళ్ళు అందరం కలిసి 5 తండాలు కలిసి సహకరించి ముందుకు వెళ్ళాలి. పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ ప్రతి విషయంలో, ప్రతి పనిలో సహకరించాలి. ఏ పని చేసినా కానీ ముందుకు ఉండాలి. ఏ పనిలో అడ్డంకులు రాకుండా నా తోటి వార్డు సభ్యులు కానీ, నా తోటి వాళ్ళు ఎవరైనా కానీ ముందుకుండి ఈ సమస్య ఉందని ఆ సమస్యని పరిష్కారం అయ్యేటట్టుగా అందరం కలిసికట్టు చేస్తే ఆ పని అవుతుంది. ఏదైనా కానీ ముందుకు మంచిగా 5 తండాల గ్రామ పంచాయతీ ఉంది. ఇప్పుడు బిల్డింగ్, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయింది. ఇంకా డంపింగ్ యార్డ్ కానీ, మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ, లైట్స్ కానీ, వీధి లైట్స్లు కానీ, ఆ రోడ్లు సైడ్లో పడి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 5 తండాలు నీట్నెస్గా ఉంచుకొని మేము 8 మంది వార్డు సభ్యులము కలిసిమెలిసి ముందుకు సాగుతామని, మాకు ఉప సర్పంచ్ సహకరించాలని, మాకు వార్డు నెంబర్లు కానీ సహకరించాలని, అవతల ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఒకటే పార్టీ గెలుపు ఓటమి ఏది లేకుండా వాళ్ళు మాకు సహకరించాలి, మేము వాళ్ళకి సహకరించాలి. రేపు ఈ ఓటమి గెలుపు సాధ్యంగా వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. ఇలా మేము ఉన్నాం, రేపు వాళ్ళు రావచ్చు. మేము ఓడిపోయినామని బాధపడకూడదు, మేము గెలిచినామని మేము సంతోషంగా కానీ అనుకుంటలేము.
అందరం 5 తండాల ప్రజలు కలిసిమెలిసి ఉంటేనే మన తండా అభివృద్ధి అవుతుంది, మన గ్రామం అభివృద్ధి అవుతుంది. ఏదైనా మన రాష్ట్రానికి కానీ జిల్లాల లెవెల్లో కానీ మనం ముందుకు సాగగలుగుతాము. మన దాంట్లో మన విభేదాలు వచ్చి ఏదో ఒకటి అడ్డాకులు పెట్టుకుంటూ ఉంటే మన తండా మన గ్రామం అభివృద్ధి కాదు ముఖ్యంగా. కాబట్టి తోటి వార్డు సభ్యులు కూడా సహకరించాలి, మా ఉప సర్పంచ్ కూడా సహకరించాలి, మాతో కలిసిమెలిసి ఉండాలి. ఏ విషయమైనా కానీ మాతో చెప్పుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క నెలకు ఒకసారి మన పాలక మండలి సభ్యులు గ్రామ పంచాయతీ మీటింగ్ ఉంటుంది, అందరూ హాజరు కావాలి. 3 నెలలకు ఒకసారి గ్రామ సభ ఉంటుంది. ఆ గ్రామ సభకు ప్రతి ప్రజలు 5 తండాల ప్రజలు మనం హాజరు కావాలి. వాళ్ళ సమస్యలు ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళు చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు వచ్చి హాజరై మాకు ఏ ప్రాబ్లం వాళ్ళకి ఏ ప్రాబ్లం కూడా ఉండి వచ్చి చెప్పాలి. ఏ విషయమైనా కానీ ముందుకు ఉండి నడిపించుకోవాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉంటేనే పని నడుస్తుంది. అందరికీ సంతోషము, అందరికీ దండం.